హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఏ విధంగా అప్లై చేయాలన్న దాని గురించి చూడబోతున్నాము. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి rrbapply.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేయండి. మీరు ఆ విధంగా ఎంటర్ చేసిన వెంటనే మీకు హోమ్ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అప్లై అనే ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనబడుతుంది. క్రియేట్ అన్ అకౌంట్ ఆర్ అప్లై ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని. ఎవరైతే ఫస్ట్ టైం ఆర్ఆర్బీలో అప్లై చేస్తున్న వారు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమైతే ఎవరైతే ఆల్రెడీ ఆర్ఆర్బీలో అప్లై చేస్తున్నారో వాళ్ళు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేయడం అవసరం లేదు. ఆల్రెడీ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోవచ్చు దాని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ కంట్రీ ఆర్ నేషనాలిటీ మనము ఇక్కడ ఉన్నాయి కదా, మోస్ట్లీ మనము అందరి ఇండియన్ కాబట్టి ఇండియా అని అయితే క్లిక్ చేసుకుంటాము. ఇక్కడ ఫుల్ నేమ్ ఉంది. మనము 10th మార్క్ షీట్లో మన యొక్క నేమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగానైతే మనము ఇక్కడ కూడా ఇవ్వబోతున్నాము. మీరు 10th మార్క్ షీట్ ముందు పెట్టి అప్లై చేయండి. హ్యావ్ ఎవర్ చేంజ్ యువర్ నేమ్ అయితే నో, కాబట్టి నో ఇస్తాము. మన యొక్క 10th మార్క్ షీట్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఏముందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తున్నాను. రీటైప్ డేట్ ఆఫ్ బర్త్, మనం డేట్ ఆఫ్ బర్త్ని కన్ఫర్మ్ చేయాలి. మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ జెండర్ అనేది చేస్తాం. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్. రీసెలెక్ట్ జెండర్ మళ్ళీ ఇంకొకసారి సెలెక్ట్ చేస్తాం. కన్ఫర్మేషన్ ఫాదర్స్ నేమ్ 10th మార్క్ షీట్లో ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు కూడా ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రీటైప్ ఫాదర్ నేమ్, ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ మళ్ళీ మదర్ నేమ్, ఇది కూడా 10th మార్క్ షీట్లో మదర్ నేమ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయబోతున్నాము. ఈ విధంగా ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనము అయితే చేయాలి. మనము స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మనకు మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మన యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై యూజింగ్ ఆధార్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మై ఆధార్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ పర్ మెట్రికులేషన్, దానిపైన క్లిక్ చేస్తే మనకు సేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చేసి వెరిఫై పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేస్తే మీకు యువర్ ఆధార్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మన యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్గా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన మనము క్లిక్ అయితే చేస్తాము. క్లిక్ చేసిన వెంటనే మన యొక్క ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది అయితే వస్తుంది. అదేవిధంగా కింద మొబైల్ నెంబర్ ఇచ్చి జనరేట్ ఓటీపీ అని ఇచ్చి క్లిక్ చేసిన వెంటనే మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ అయితే వస్తుంది. ఈ 2 ఓటీపీలు మనకు మెయిల్లో ఒకటి, మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీస్ 2 మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంది. ఫస్ట్ నేను మొబైల్కి వచ్చింది కాబట్టి మొబైల్ ఓటీపీ నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఈ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఈమెయిల్ ఓటీపీ అయితే ఇంకా రాలేదు. కొంచెం సర్వర్ ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు కాబట్టి స్లోగా వచ్చింది. వచ్చిన ఓటీపీని కూడా నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రియేట్ యువర్ పాస్వర్డ్కి ఏమి కండిషన్స్ చూసుకున్నట్టయితే క్యాపిటల్ లెటర్ ఒకటి, స్మాల్ లెటరు, స్పెషల్ క్యారెక్టర్స్, న్యూమరిక్స్ ఇవన్నీ యూజ్ చేసి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయమని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ బేస్ చేసి మనము పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేసిన తర్వాత కింద క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ జనరేట్ అనే అకౌంట్ అనేది దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మీరు కరెక్టా లేదా ఒకసారి చూసుకునేసి ఐ హ్యావ్ రీచెక్డ్ ద అబౌవ్ డీటెయిల్స్ అండ్ ఫోన్ కరెక్ట్ దాన్ని క్లిక్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది. మీకు ఇచ్చిన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఓకే అనిపిస్తే ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. మీరు మీ యొక్క అకౌంట్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. మీ యొక్క ఈమెయిల్ ఐడి మరియు మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చి మీరు లాగిన్ చేసి ఎన్టీపీసీకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇదేనండి ఫస్ట్ స్టేజ్ ఎన్టీపీసీకి అకౌంట్ క్రియేట్ చేయడం. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.